మనందరికీ జాతకాలు, గ్రహాలు అంటే ఎంతో కొంత నమ్మకం ఉంటుంది కదా! అందులోనూ గురుగ్రహం అంటే అందరికీ ఒక ప్రత్యేకమైన గౌరవం, భక్తి ఉంటాయి. ఎందుకంటే మన జీవితంలో ఏ మంచి పని జరగాలన్నా, ఒక శుభకార్యం అవ్వాలన్నా, మనకు చేతి నిండా డబ్బులుండాలన్నా, సమాజంలో మంచి పేరు రావాలన్నా గురుగ్రహం యొక్క దయ తప్పనిసరిగా ఉండాలి. అందుకే పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు కూడా పెద్దవారు ముందుగా అడిగే మాట ఏంటంటే అమ్మాయికి గాని, అబ్బాయికి గాని గురుబలం ఉందా అని. గురుబలం అంటే కష్టాలు కూడా మంచులాగా కరిగిపోతాయని మన నమ్మకం. ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి పవర్ఫుల్ గురుగ్రహం ఇప్పుడు తన స్థానాన్ని మార్చుకుంటున్నాడు. మామూలుగా గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి వెళుతుంటాయి. కానీ ఇప్పుడు జరిగే మార్పు చాలా వెరైటీగా మరియు చాలా శక్తివంతంగా ఉండబోతోంది. అదేంటంటే గురుగ్రహం వక్ర గమనంలోకి వెళుతున్నాడు. వక్ర గమనం అంటే ఏంటి అని కంగారు పడకండి. సింపుల్గా చెప్పాలంటే గురుగ్రహం వెనక్కి నడుస్తున్నాడు అని అర్థం. ఈ మార్పు డిసెంబర్ 5వ తారీఖున మొదలవుతుంది. డిసెంబర్ 5వ తేదీన గురుగ్రహం మిథున రాశిలో ప్రవేశించి అక్కడ మార్చి 11వ తారీఖు వరకు దాదాపు 96 రోజుల పాటు ఇలాగే వెనక్కి నడుస్తూ ఉంటాడు. మరి మేషరాశి వారికి ఈ 96 రోజులు ఎలా ఉండబోతున్నాయి? అసలు ఈ వక్ర గమనం వల్ల మంచి జరుగుతుందా లేక ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అనేది మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి గురించి చెప్పుకోవాలి. వీరికి గురుగ్రహం ఒక వరం లాంటివాడు. ఎందుకంటే మేషరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేది, తండ్రి వైపు నుంచి ఆస్తులు లేదా సపోర్ట్ ఇప్పించేది, అలాగే విదేశాలకు పంపించేది అంతా కూడా ఈ గురుగ్రహమే. ఒక మనిషికి లైఫ్లో బాగా సెటిల్ అవ్వడానికి ఏం కావాలి? మంచి చదువు కావాలి, ఆ తర్వాత మంచి ఉద్యోగం కావాలి, పెళ్లి కావాలి, పిల్లను కావాలి, డబ్బు కావాలి. ఇవన్నీ ఇచ్చే బాధ్యత మేషరాశి వారి విషయంలో గురుగ్రహానిదే. కాబట్టి గురువు బాగుంటే వీరికి తిరుగు ఉండదు. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ప్రస్తుతం గురుగ్రహం మీ రాశి నుంచి 3వ స్థానంలో ఉంటున్నాడు. 3వ స్థానం అంటే మన ధైర్యం, మనం చేసే పనులు, మన తోబుట్టువులైన అన్నదమ్ములు మరియు అక్క చెల్లెళ్ళు, మన ప్రయాణాలు, మన కమ్యూనికేషన్ స్కిల్స్ అని అర్థం. గురువు ఇక్కడ ఉంటూ వెనక్కి నడవడం అనేదే చాలా విశేషం. సాధారణంగా ఆస్ట్రాలజీలో ఒక రూల్ ఉంది. ఏదైనా ఒక గ్రహం, అందులోనూ గురువులాంటి శుభ గ్రహం వెనక్కి నడుస్తున్నప్పుడు అంటే వక్రించినప్పుడు ఆ గ్రహం మామూలుగా ఇచ్చే ఫలితాల కంటే చాలా రెట్లు ఎక్కువ పవర్ఫుల్ రిజల్ట్స్ ఇస్తుందట. అసలు గ్రహాలు ఎందుకిలా వెనక్కి నడుస్తాయి? దీని వెనక ఉన్న ఆంతర్యం ఏంటి అంటే మన లైఫ్లో మనం గతంలో ఎప్పుడో కొన్ని పనులు అనుకుని ఉంటాం, కానీ ఏవేవో కారణాల వల్ల అవి పూర్తి కావు. లేదా కొన్ని మంచి పనులు చేసి ఉంటాం, కానీ వాటి ఫలితం మనకు ఇంకా దక్కి ఉండదు. ఇలా పెండింగ్ పడిపోయిన పనులను పూర్తి చేయడానికి, మనకు రావాల్సిన పాత బాకీలను వసూలు చేసి మనకు ఇవ్వడానికే గ్రహాలు ఇలా వక్ర గమనంలోకి వస్తాయి. అంటే దేవుడు మనకు ఇస్తున్న ఒక సెకండ్ ఛాన్స్ అనుకోవచ్చు. గత జన్మలో మనం చేసుకున్న పుణ్యం గాని, పాతం గాని ఇప్పుడు మనకు రిజల్ట్ రూపంలో రాబోతోందన్నమాట. ఇప్పుడు మేషరాశి వారికి ఈ టైంలో ఎలాంటి లాభాలు జరుగుతాయో చూద్దాం. గురువు 3వ స్థానంలో ఉండటం వల్ల మీరు కొత్తగా ఏ పని మొదలుపెట్టినా సరే దానికి దైవ సహాయం ఖచ్చితంగా ఉంటుంది. చాలామంది ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామా లేక కొత్త కోర్స్ నేర్చుకుందామా అని భయపడుతూ ఉంటారు. అలాంటి వారికి ఇది గోల్డెన్ టైం. మీలో ఉన్న భయం పోయి ధైర్యం వస్తుంది, మీ టాలెంట్ బయటపడుతుంది. ముఖ్యంగా రైటింగ్ ఫీల్డ్లో ఉన్నవారికి, మీడియాలో ఉన్నవారికి, మార్కెటింగ్లో ఉన్నవారికి ఈ సమయం చాలా బాగా కలిసి వస్తుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. మీ దగ్గర్లో ఉన్న ఊర్లకు ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల వల్ల మీకు లాభం కూడా జరుగుతుంది. అంతేకాకుండా గురుగ్రహం ఉన్న చోట కంటే ఆయన చూసే చోట్ల ఎక్కువ ఫలితాలు ఇస్తాడు. దీన్నే గురు దృష్టి అంటారు. ఇప్పుడు 3వ స్థానంలో ఉన్న గురువు 9వ స్థానాన్ని చూస్తున్నాడు. 9వ స్థానం అంటే మన అదృష్టం, మన తండ్రి, విదేశీ ప్రయాణాలు మరియు దైవ దర్శనాలు. ఇది మేషరాశి వారికి చాలా పెద్ద గుడ్ న్యూస్. ఎందుకంటే ఎవరైతే ఎప్పటినుంచో ఫారెన్ వెళ్లాలని ట్రై చేస్తున్నారో వారికి ఇది చాలా మంచి అవకాశం. ఇంతకు ముందు మీరు వీసా కోసం అప్లై చేసి రిజెక్ట్ అయ్యుంటే, లేదా ఏదో ఒక కారణం వల్ల మీ ఫారెన్ ట్రిప్ క్యాన్సిల్ అయ్యుంటే ఇప్పుడు మళ్లీ ప్రయత్నించండి, ఖచ్చితంగా పని అవుతుంది. అది పై చదువుల కోసం కావచ్చు, లేదా ఉద్యోగం కోసం కావచ్చు. విదేశాలకు వెళ్లే యోగం మాత్రం బలంగా ఉంది.
అలాగే ఎప్పటినుంచో ఏదైనా ఫేమస్ టెంపుల్కి వెళ్ళాలి, దేవుణ్ణి దర్శించుకోవాలి అని అనుకుని వెళ్ళలేకపోతున్నారా? అయితే ఇప్పుడు ఆటంకాలన్నీ తొలగిపోతాయి. కాశీ, తిరుపతి, శ్రీశైలం ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే అవకాశం మీకు లభిస్తుంది. దూరంగా ఉన్న మీ పేరెంట్స్ని గాని, పిల్లలని గాని కలుసుకునే అవకాశం వస్తుంది. తండ్రిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. తండ్రి వైపు నుంచి మీకు సపోర్ట్ దొరుకుతుంది. ఏదైనా ఆస్తి గొడవలుంటే అవి కూడా పరిష్కారం అయ్యే దిశగా వెళతాయి. ఇక ఈ వీడియోలో చెప్పిన మరో ముఖ్యమైన విషయం సంతానం గురించి. పెళ్లయి చాలా ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టలేదని బాధపడే దంపతులు చాలామంది ఉంటారు. హాస్పిటల్స్ చుట్టూ తిరిగి ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ చేయించుకుని కూడా ఫలితం రాక నిరాశలో ఉన్నవారికి గురువు ఇప్పుడొక ఆశాజనకమైన వార్త తెస్తున్నాడు. గురువు 9వ స్థానాన్ని చూడటం వల్ల దైవ అనుగ్రహంతో పిల్లలు పుట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆడవారి జాతకంలో ఈ సమయం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మెడికల్గా ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ఇప్పుడు దైవ బలంతో అవి సరి అయ్యి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి నిరాశ చెందకుండా దేవుడి మీద భారం వేసి మళ్లీ ప్రయత్నం చెయ్యండి. ఖచ్చితంగా శుభవార్త వింటారు. తరువాత గురువు 7వ స్థానాన్ని కూడా చూస్తున్నాడు. 7వ స్థానం అంటే మ్యారేజ్ లైఫ్ మరియు బిజినెస్ పార్ట్నర్స్. భార్యాభర్తల మధ్య గొడవలు రావడం ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. చిన్న చిన్న విషయాలకే ఈగోలు వచ్చి మాటలు మానేసుకోవడం, విడిపోవడం జరుగుతోంది. లేదా జాబ్ పర్పస్ మీద భర్త ఒక ఊరులో, భార్య ఇంకో ఊరిలో ఉండాల్సి రావడం కూడా జరుగుతోంది. ఇలాంటి సమస్యలకు ఇప్పుడు చెక్ పడే టైం వచ్చింది. విడిపోయిన భార్యాభర్తలు మళ్లీ కలుస్తారు. గొడవలు సర్దుమణుగుతాయి. మీ లైఫ్ పార్ట్నర్తో మీ బంధం బలపడుతుంది. అలాగే పెళ్లి కాని వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. గతంలో పెళ్లి చూపులు జరిగి క్యాన్సిల్ అయిన సంబంధాలు కూడా ఇప్పుడు మళ్లీ ఓకే అయ్యే ఛాన్స్ ఉంది. ఇక గురువు 11వ స్థానాన్ని చూడటం వల్ల మీకు డబ్బు పరంగా కూడా బాగానే ఉంటుంది. 11వ స్థానం అంటే లాభాలు, స్నేహితులు మరియు అన్నయ్యలు. మీ ఫ్రెండ్స్ సర్కిల్ పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ కొత్త ఫ్రెండ్స్ వల్ల మీకు ఏదో ఒక రకమైన హెల్ప్ దొరుకుతుంది. మీరు బిజినెస్లో ఏదైనా పెద్ద డీల్ క్లోజ్ చెయ్యాలి అనుకుంటే ఇది సరి అయిన సమయం. అలాగే పెద్ద మొత్తంలో లోన్ కోసం ట్రై చేస్తున్న వారికి కూడా లోన్ శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. 11వ స్థానంలో ఇప్పటికే రాహు అనే గ్రహం ఉన్నాడు. రాహు అంటేనే ఆశ, భ్రమ. రాహువు మిమ్మల్ని చెడు మార్గంలో డబ్బు సంపాదించేలా లేదా అనవసరమైన సరదాలకు డబ్బు ఖర్చు చేసేలా ప్రేరేపించే అవకాశం ఉంది. కానీ అదృష్టమేంటంటే ఇప్పుడు గురుగ్రహం యొక్క చూపు రాహువు మీద పడుతోంది. గురు దృష్టి వల్ల రాహు కంట్రోల్లోకి వస్తాడు. దానివల్ల మీకు రాబోయే చెడు ఆలోచనలు ఆగిపోతాయి. మీరు తప్పుడు మార్గంలో వెళ్లకుండా గురువు మిమ్మల్ని కాపాడుతాడు. ఏదైనా చిన్న చిన్న వీక్నెస్లు ఉంటే వాటిని జయించే శక్తి మీకు వస్తుంది. మొత్తంగా చూస్తే గురువు వక్రగమనం అనేది మేషరాశి వారికి ఒక వరం లాంటిది. గతంలో మీరు చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి, ఫెయిల్ అయిన పనులను సక్సెస్ చేసుకోవడానికి ఇదొక బెస్ట్ ఛాన్స్. జాబ్లో ఉన్న ఇబ్బందులు తొలగుతాయి. ప్రమోషన్ కోసం చూస్తున్న వారికి ఆటంకాలు తొలగుతాయి. అయితే ఇక్కడొక కండిషన్ ఉంది. మనం చేసే ప్రయత్నం నిజాయితీగా ఉండాలి. ఏదో షార్ట్ కట్లో పైకి వచ్చేయాలి, మోసం చేసి గెలిచేయాలి అని చూస్తే మాత్రం గురువు సహకరించడు. పైగా రివర్స్ ఎఫెక్ట్ పడుతుంది. మనం మనస్ఫూర్తిగా కష్టపడితే గ్రహాలు కూడా మనకు అంతే సహాయం చేస్తాయి. సరే, మరి మంచి టైంని మనం ఇంకా బాగా వాడుకోవాలంటే ఏం చెయ్యాలి? ఏ దేవుణ్ణి పూజించాలి? ఎలాంటి పరిహారాలు పాటించాలి? చాలామంది రకరకాల పూజలు, హోమాలు చెబుతారు. కానీ ఈ వీడియోలో చాలా సింపుల్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ చెప్పారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది మరియు ముఖ్యమైనది ఏంటంటే స్వచ్ఛత. గురువు అంటేనే జ్ఞానం మరియు పవిత్రత. అందుకే మీరు ఈ సమయంలో చాలా శుభ్రంగా ఉండాలి. కేవలం రోజుకు 2 స్నానం చేస్తే సరిపోదు. మీ మనసును కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎవరి మీద పగ, ద్వేషం, అసూయ లాంటివి పెట్టుకోకండి. చెడు ఆలోచనలు రానియ్యకండి. మీరు ఎంత ప్యూర్గా ఉంటే గురువు అంత త్వరగా మీ మీద దయ చూపిస్తాడు. రెండవది దైవ ఆరాధన. గురువు అనుగ్రహం పొందడానికి దక్షిణమూర్తిని పూజించడం చాలా మంచిది. దక్షిణమూర్తి అంటే శివుడి రూపమే. గురువులకే గురువు ఆయన. దగ్గర్లో శివాలయం ఉంటే అక్కడికి వెళ్లి దక్షిణమూర్తి ముందు కాసేపు కూర్చోండి.
అలాగే దత్తాత్రేయుడు, షిరిడి సాయిబాబా, రాఘవేంద్ర స్వామి వీరందరూ కూడా గురుస్వరూపులే. వీరిలో మీకు ఇష్టమైన దేవుణ్ణి ప్రార్థించండి. గురువారాల్లో గుడికి వెళ్లడం అలవాటు చేసుకోండి. ఒకవేళ గుడికి వెళ్లడం కుదరకపోతే మీ ఇంట్లోనే మీ తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. ఎందుకంటే మనకు కనిపించే మొదటి దైవం తల్లిదండ్రులే. అలాగే మీకు చదువు నేర్పిన గురువులను గౌరవించండి. వారి ఆశీర్వాదం తీసుకుంటే చాలు, గురుగ్రహం శాంతిస్తుంది. మూడవది మరియు అన్నింటికంటే శక్తివంతమైన రెమెడీ గోసేవ. చాలామంది గోసేవ అంటే అరటిపండ్లు తీసుకెళ్లి ఆవుకు తినిపించి ఫోటోలు దిగి వచ్చేస్తారు. అది కూడా మంచిదే, కాని అసలైన గోసేవ అంటే అది కాదు. మీరు ఏదైనా గోశాలకు వెళ్ళండి. అక్కడ ఆవులు ఉండే ప్రదేశం శుభ్రంగా ఉందో లేదో చూడండి. వీలైతే చీపురు పట్టుకుని ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయండి. ఆవు పేడ ఎత్తండి. ఆవులను నీళ్లతో కడగండి. ఇలా ఆవుకు సేవ చేస్తే వచ్చే ఫలితం కోటి పూజలు చేసినా రాదు. ఆ గోశాలలో ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీని పోగొడతాయి. మీరు ఏదైనా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా లేదా ఏదైనా బిజినెస్ అగ్రిమెంట్ మీద సంతకం చేయడానికి వెళ్తున్నా ఆ పేపర్స్ని లేదా హాల్ టికెట్ని తీసుకెళ్లి గోమాతకు చూపించి దండం పెట్టుకుని వెళ్ళండి. విజయం మీ వెంటే ఉంటుంది. ఇంకా చిన్న చిన్న చిట్కాలు ఏంటంటే, ఎల్లో కలర్ గురువుకు ఇష్టమైన రంగు కాబట్టి గురువారాల్లో పసుపు రంగు బట్టలు వేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే కనకపుష్యరాగం అనే స్టోన్ పెట్టుకుంటే మంచిది అంటారు, కాని అది చాలా ఖరీదు ఎక్కువ, అందరూ కొనుక్కోలేరు. దానికి బదులుగా మన వంటింట్లో దొరికే పసుపు కొమ్ము చాలు. ఒక మంచి పసుపు కొమ్మును తీసుకుని దాన్ని పసుపు దారంతో కట్టి మెడలో వేసుకోవచ్చు, లేదా మీ జేబులో పర్సులో ఎప్పుడూ ఉండేలా చూసుకోవచ్చు. ఆడవారు స్నానం చేసేటప్పుడు నీళ్లలో చిటికెడు పసుపు వేసుకోవడం లేదా ముఖానికి పసుపు రాసుకోవడం వల్ల గురుబలం పెరుగుతుంది. చివరగా చెప్పేది ఏంటంటే, మనిషికి ఎన్ని ఉన్నా ఆరోగ్యం, ప్రశాంతత, కుటుంబంలో సంతోషం లేకపోతే ఎంత సంపాదించినా వృధానే. ఇవన్నీ మనకు దక్కాలంటే గురుగ్రహం బాగుండాలి. ఇప్పుడు గురువు మేషరాశి వారికి అనుకూలంగా మారుతున్నాడు కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఇప్పటివరకు చెప్పిన చిన్న చిన్న పనులు చేస్తూ పాజిటివ్గా ఉండండి. ఎవరికీ హాని చెయ్యకుండా నిజాయితీగా మీ పని మీరు చేసుకుంటూ వెళితే రాబోయే రోజులు మీకు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ దత్తాత్రేయుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.